హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ అనదర్ వీడియో. ఇవాళ మనమైతే గ్రానీని ఇంకా గ్రాండ్ పాని కంట్రోల్ చేయొచ్చు. అంటే గ్రాండ్ పా మనం చంపలేరు. మీరు అనుకోవచ్చు ప్రాక్టీస్ మోడ్లో గ్రాండ్ పా ఉండరు కదా, మళ్ళీ ఎలా చంపుతారు. అలా కాదు, ఈసారి మనం గ్రాండ్ పా వాళ్ళని అగోండి. ఫ్రీజ్ గ్రాండ్ పా, ఫ్రీజ్ స్లెండ్రీనా. ఆగండి, వాళ్ళు ఎక్కడున్నారు చూపిస్తా. అంటే వాళ్ళకి మనం కనబడం, వాళ్ళకి అసలు మనం కనబడం. ఇది ఒక హ్యాక్ అంటే ఆ హ్యాక్ కాదు, జస్ట్ ఇది ఒక గ్లిచ్ అయితే కాదు గైస్. ఒక డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది మనకి. జస్ట్ మనకి గ్రానీ అని ఒకటి గేమ్ ఉంటుంది, మనకి పీసీ నుంచి ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది గైస్. కాంటే పదండి గ్రాండ్ పా దగ్గరికి వెళ్దాం. అయ్యా, ఈడ కూడా పెట్టాలా గైస్. ఇంకోటి మనం గ్రాండ్ పా ఇదైతే ఇది చాప్టర్ 3. మీరు ఓకే అంటే మనం చాప్టర్ 3 నార్మల్, ఇది కాదు, ఇలాంటిది కాదు, నార్మల్ ఎస్కేప్. ఎవరున్నారు ఇద్దరు? ఎవడో బయటికి వెళ్ళాడు. ఫ్రీజ్ పెట్టాం కదా, పెట్టాంలే. ఓకే మాడ్ మెనూలో పెట్టేసాం. హైడెడ్ అయిందా? అవ్వాలి. గ్రాండ్ పాజీ ఏడున్నారు ఇద్దరు? ఇద్దరు ఓకే. ఇల్లు ఇలా ఉంటుందా? మనం ఎప్పుడు ఆడలేదు గైస్ గ్రాండ్ చాప్టర్ 3. ఈసారి ఆడుతున్నాం. ఏడున్నారు ఇద్దరు? సారీగా మే పదని సే లొకేషన్ గ్రాండ్ పా ఏడున్నారే? హలో గ్రాండ్ పా ఏడున్నావు? అయినా మనం ఎందుకు వెతుకుతున్నాం? ఆగండి, జస్ట్ ఈసారి ఎంజాయ్ చేద్దాం గ్రాండ్ పాతో. ఏంది గైస్, ఫ్రీజ్ అంటే ఒక చోట ఫ్రీజ్ అయిపోయారా ఏంటి? రావట్లేదు ఇద్దరు. పాపం స్లెండీనా పాపను ఆన్ చేద్దాంలే. ఓకే స్లెండీనా బతుకుని. ఏడున్నారు ఇద్దరు? అసలు కనబడట్లే. ఫ్రీజ్ అంటే మాయమైపోతారా? కానీ ఫ్రీజ్ అంటే అలా కాదు. అగో, హాయ్ గ్రాండ్ పా. హాయ్, కెన్ ఐ టేక్ యువర్ గన్? ఈసారి ఆడుకోవాలి వీడితో. గ్రాండ్ పా సంపలే. చీ అది ఫ్రీజ్ రా. ఫ్రీజ్ అయింది. దా ఒక చోట ఫ్రీజ్ అవుతారా? మర్చిపోయినా పెట్టినా కదా పాపం, సెంట్రీనా పాప. వెపన్కి హాయ్ గ్రాండ్ పా. కన్ఫ్యూజ్ చేస్తాను నీకోసం. ముసలి లేడండి, సౌండ్ ఎత్తి ఉడుక్కుంటూ వస్తుంది కదా. ఏడున్నా గ్రానీజీ. ఈసారి మీరు మమ్మల్ని చంపడం కాదు, మేము మిమ్మల్ని స్టాచ్యూ గేమ్ ఆడతాం. గ్రానీ ఏడున్నావు? ఈసారి ముసలిదానా ఏడున్నావే? హాయ్ గ్రానీ. బాయ్ గ్రానీ. ఇప్పుడు ఎట్లా చంపుతావు? సంపనికి వచ్చింది. నేను కిందకు పోయినా నన్నే చూస్తుంది. ఎందుకై సౌండ్ వస్తలేదు వాళ్ళు ఎంబడొస్తుంటే? ఇద్దరిని ఒకే చోట ఫ్రీజ్ చేద్దామంటే అవ్వట్లేదా? ముస్లిం ఏడున్నాడు? గ్రానీని ఫస్ట్ ఫ్రీజ్ చేద్దాం. ఫ్రీజ్ అవ్వవే ఏంటి? నా ఎంబడొస్తున్నావు? ఫ్రీజ్ అవ్వలేదు ఎందుకు గైస్ ఇది? ముస్లిం ఏడున్నాడు? గ్రానీజీ ఏడున్నావు? ఉంది కదా గ్రానీ అన్ఫ్రీజ్. వస్తున్నావా గ్రానీ? గ్రానీ కళ్ళుగుడ్డి గ్రానీ దా గ్రానీ దా. ముస్లిం చేసాను వస్తాయి. నేను ఎప్పుడు దాని చేతులు కావాలండి. ఈసారి మనం స్టాచ్యూ గ్రానీ స్టాచ్యూ గ్రానీ స్టాచ్యూ మన దగ్గరికి వచ్చాక స్టాచ్యూ అవుతుంది కదా సరే. దా ముసల్దానా ఆడనే స్టాచ్యూ అడ్డంగా స్టాచ్యూ అయ్యింది ముసలిది. మనకైనా ఏంది గైస్ ఇది? ప్యాడ్లాక్. నీకెవడు భయపడతాడు? చెల్లాడు గ్రాండ్ వస్తాడు. ఇప్పుడు గ్రాండ్ ఆన్ చేద్దాం. ఆగండి, గ్రాండ్ ఆన్ చేసిన
గ్రానీ ఆన్ ఆఫ్. ఎస్ జరగవే. అయ్యయ్యో అయ్యో గాయస్ సచ్చినాం పోండి. వచ్చేసినాం. చూడు గ్రానీ మాకు దగ్గర హ్యాక్స్ ఉన్నాయి, దగ్గర అది కూడా లేదు. చీ గ్రానీ, ఏంది గ్రానీ నువ్వు, ఏం తెలియదు నీకు పిచ్చి గ్రానీ. మనకి ఎస్కేప్ కావాలంటే ఏవో కావాలి. వేరే పని చేయకుండా బాగా వచ్చేసాం. గన్ను దొరకాలంటే ముస్లింని చంపాలి. ముస్లిం ఫీజులో లేడు. గ్రాండ్ ఆహో అనుకుంటూ వస్తాడు కదా. రెడ్డి పట్టుకున్న వద్దురా ఆయన. ఫస్ట్ ఏం చంపుతాడు మనల్ని. గ్రాండ్ పా ఈసారి సచ్చేదే లేని చేతిలో. ఐస్ ఎడబడితే ఆడు అవుతాడు ఆడు ముసలోడు. గ్రాండ్ పాజీ కహా కిధర్ గయా రే. చూసిండా? ఆహా అన్నాడు. ఉరి ఏడున్నావురా? ఈడ ఫ్రీజ్ అయినా ఇరుక్కున్నా. గ్రాండ్ పా ఫ్రీజ్ చేసి వెళ్దాం గైస్, ఎందుకు భయం. స్లెండరీనప్ప అప్ప. ఇప్పుడు పైకోవాలండి, కిందకి దూకేద్దాం పదండి. గ్రాండ్ పా స్లెండరీనా పాప ఏంది ఇది? పదండి గైస్. అమ్మ గ్రాండ్ పా ఏడ స్టాచ్యూ అయిందో. స్టాచ్యూ గేమ్ ఆడుతుండు మనతో. వాడు ఫ్రీజ్ ఉన్నప్పుడు చంపలేమనుకుంటా. కానీ టెడ్డీ అయితే పట్టుకున్నాం కాబట్టి ఇద్దరు కళ్ళు సెంట్రీనా నిన్ను కూడా ఐసీఎస్ ఏమనుకున్నా. గైస్ స్లెండరీనా వచ్చినప్పుడు దాన్ని ఐస్ చేద్దాం, అదే ఫ్రీజ్ చేద్దాం. అట్లానే ఉంటుంది స్లెండరీనా. ఇంకొకసారి కూడా రాకుండా ఉంటుందా. ఇది ఆన్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే మార్బెల్ సైడ్కి పెట్టుకొని ఇలా పెట్టుకుందాం గైస్. మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కిందకు ఉంటుంది, ఇంకొంచెం కిందకు పెడితే పోలే. ఓకే గైస్, ఓకే ఒక స్టోన్ దొరికింది. ఒక స్టోన్ దొరికింది. ముసలోడు ఫస్ట్ వెతుకుదాం. వీళ్ళంతా వాడిని వెతికి అప్పుడు చంపుదాం. రివెంజ్ తీసుకోవాలి ముసలోడు. ఏందిరా తీసుకో గైస్. కంట్రోల్. అరే 1 minute పోయింది అది. ఏం చేస్తాం గైస్ మనమన్నా. అది అసలు కనబడలే కూడా. ముసలి ఎడ తీయండి. అదే ముసలుడా ఏడున్నాడు గైస్. గ్రానీ ఈడ ఫ్రీజ్ అయింది. గ్రానీ నడుచుకుంటుంది. వీడు ఎక్కడ ఫ్రీజ్ అయ్యాడు? ఇల్లు మొత్తంలో లేడు ఎక్కడ. గ్రాండ్ పాజీ అన్ఫ్రీజ్ గ్రాండ్ పా. అమ్మా చంపిండ్రా. ఏం కాదు, భయం ఏం లేదు గైస్. ఇది ఒక్కసారి చంపిండు, ఇంకెప్పుడు చంపలేడులే. ముగ్గురిని ఫ్రీజ్ చేసి పడేస్తే ఏడున్నారో అన్నీ ఫ్రీజ్ అవుతారు. స్లెండరీనా వద్దు, స్లెండరీనా కావాలి మనకి. దాన్ని ఫ్రీజ్ చేద్దాం అనుకున్నాం కదా, అది గ్లిచ్ ట్రై చేద్దామని. గ్రాండ్ పా నేను అసలు ఈసారి చావద్దని అనుకున్నారా మీ గేమ్లో? నన్ను చంపేసినవేంద్రా గ్రాండ్ పా నీ పైన రివెంజ్ తీసుకోకుండా ఏడున్నా ఆడనే ఫ్రీజ్ అయ్యి ఉండు. నా స్లింగ్ షాట్తో చంపేస్తాను నేను. 2 ఉన్నాయి బుల్లెట్స్, 2 షాట్స్ పడితే ఏమనుకున్నాను. ముసలోడా ఆనే ఉన్నాడా? ఈడ స్టక్ అయింది గైస్. నన్ను చూడలే గ్రానీ. ఉయ్ హాయ్ గ్రానీ, ఈసారి చంపవలే గ్రానీ. ఏడున్నది ఆడే ఫ్రీజ్ అయ్యిందా? లేదు, మన స్లింగ్ షాట్ ఈడ పడేసిండు. గ్రాండ్ పా వచ్చేస్తున్నా. ఇప్పుడు నన్ను ఆపేటోడే లేడు. ఒక్క నిమిషం ఓరు నిమిషం గైస్. ఇది ఇక్కడ షూట్ బటన్ ఇక్కడే ఉంది, అదే ప్రాబ్లం. నన్ను నడుచుకుంటూ ఉంది. ముసలోడు ఏడున్నాడు? ఇది పైన స్ట్రక్ అయి ఉంటాడు గైస్. ముసలోడా వేర్ ఆర్ యూ? గ్రాండ్ పా ఈయనే ఉన్నాడు. అన్ఫ్రీజ్ చేస్తే షూట్ చేస్తే ఏందిరా చంపుతావురా మమ్మల్ని?
వాడు ఇప్పుడు ఫ్రీజ్లో ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఫ్రీజ్ పెట్టేసి అట్లా చచ్చిపోయి ఉంటాడేమో. ఉంది అప్పుడు అంతా నువ్వు రావే ఏంది అప్పటికి ఊరుకుతున్నావు చల్ చల్ స్లెండరీనా పాప. ఇప్పుడు దాన్ని మాయం చేద్దాము పాపం నుండి. ఎప్పుడు వచ్చి భయపెడుతూ ఉంటుంది. లోపల ఉంటాయి బుల్లెట్స్. ఏంది ప్యాడ్ లాక్ యాడొచ్చి అది సడన్గా వస్తుంది. స్లెండరీనా అంటే అంతేలే. గ్రాండ్ కూడా ఫ్రీజ్ చేసినామా? ఫ్రీజ్ చేసామా? అలానే ఉంటుంది. ఇద్దరు పడే ఉంటారు. మాయమవుతుంది. ఓ మై గాడ్, దాని పళ్ళు ఇంకా అట్లా ఉంది. ఒకసారి తీసేసి మళ్ళీ అన్ఫ్రీజ్ చేద్దాం. ఇద్దరు స్పాన్ అయ్యాక వేద్దాం లేండి. అప్పుడు దాకా బుల్లెట్స్ తెచ్చుకుందాం. ఇంకొక బుల్లెట్ షూట్ చేసి తీసుకో బదులు షూట్ చేసాం. ఓహో అంట ఏడున్నాడు. పొండిరా స్లెండరీనా. ఓ స్లెండరీనా ఏడున్నా? వీడు స్లెండరీనా ఫ్రీజ్. అరే మంచి ఛాన్స్ వచ్చింది. బెస్ట్ ట్రై యాక్చువల్లీ అదైతే. వీడు ఏడా ఫ్రీజ్ అయ్యిండు ముసలోడు. ఒక్కసారి కవ్వకాకి దగ్గరికి వెళ్దాం. కవ్వకాకి చంపేద్దాం. మనల్నే చంపుతుందంట కవ్వకాకి. గ్రాండ్ పా పైన అయితే రివెంజ్ తీసుకున్నా గైస్. హ్యాపీగా ఉంది. ఏడున్నాడో వీడు. ఏముంది కవ్వకాకి నీ దగ్గర? షెడ్కి నీకెందుకు? హాయ్ మన గన్ను కూడా అక్కర్లే యాక్చువల్లీ, కానీ అవసరమే వెనుక దానికి పనిచేస్తుంది. ఒక్కసారి రివెంజ్ తీసుకుంటా గైస్. వాళ్ళు అట్లా స్టాచ్యూ ఉన్నప్పుడు చంపేస్తా. ఏడున్నారు తమ్మి? ఏడున్నావు? ఇద్దరు ఏడున్నారు గైస్? చచ్చిపోయినప్పుడు ఫేస్ చేసినాం. చచ్చిపోయే ఉన్నారా? కింద ఉండుంటారు వీళ్ళిద్దరు. గ్రానీ అండ్ గ్రాండ్ పా వేర్ ఆర్ యూ? ఈసారి ఐ సీ యూ, నేను చూస్తా. ఏడున్నారు? ఐ డింట్ సీ యూ, వేర్ ఆర్ యూ? గ్రానీ వేర్ ఆర్ యూ? ఏడున్నారు గైస్? ఇద్దరు కనబడకుండా పోయిర్రు. అన్ఫ్రీజ్. అమ్మ బుల్లెట్స్ ఒకటే ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది. ఇప్పుడు అన్ఫ్రీజ్ చేసి ఏడున్నారా? రండ్రా చూసుకుందాం. ఏయ్ భయపడుతుర్రా? కానీ ఏ మాత్రం గ్రాండీ గేమ్లోకి వచ్చాక దెబ్బలు తినకుండా పోవడం ఇంపాసిబుల్. ఇప్పటికి నేను ఎన్ని గ్రాండీ గేమ్స్ ఆడినా ఒక్కసారి చచ్చిపోయినాకనే గేమ్ కంప్లీట్ అయింది గైస్ నాకైతే. స్లెండరీనా నేను భయపడ్డా స్టాచ్యూ చేద్దామంటే. స్లెండరీనా ఈసారి స్టాచ్యూ అవ్వకపోతే నా పేరు వీకేనే కాదు. చూడండి ఈసారి కాదు, ఎప్పుడప్పుడు ట్రై చేద్దాంలే. బ్యారెల్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్. అది ఫుల్ ఉంటే నాకేంది, ఫుల్ లేకపోతే నాకేంది? వీళ్ళిద్దరు ఏడుంటే ఒక చుమ్మ షాట్ ఇవ్వాలని ఉంది గైస్. చంపుతూనే ఉంటారు డే 5 దాకా ఇద్దరు. ఫట్ 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 అనుకుంటా. ఏడున్నారా తమ్మి? ఏడున్నావు? పడుకున్నావా? లేడు. గ్రానీదా ఫట్ సేచ్చా చల్లాడు నికల్ యాసే. గ్రానీ పైన ఎక్కిన. స్లెండరీనా ఫ్రీజ్ చంపేసింది. స్లెండరీనా అయ్యో స్లెండరీనా ఉన్నంతసేపు ఫ్రీజ్ అయ్యే ఉంటాం గాయస్. ఏదో పోయింది కొద్దిసేపట్లో. ముసలిని అట్లనే ఫ్రీజ్ చేద్దాం. వాడుకి నరకం చూపి. అయ్యో పాపం రా. పోయిందిరా. నీ గన్ను పోయిందా తమ్మి? ఏడిపిస్తూ ఉంటారు ఊరికే ఫట్ 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 అనుకుంటా చంపుతారు సిగ్గు లేకుండా. అరే ఇద్దరికి రివెంజ్ బాగా తీసుకున్నా కదా. రెడ్డి పట్టుకొని ఉన్న వాడి కళ్ళు రెడ్ అయి ఉంటాయి. గ్రాండ్పాది కళ్ళు రెడ్ అయినాయి. ఆ గ్రాండ్పా ఏంది గ్రాండ్పా కళ్ళు రెడ్ అవ్వాలి? ఓ అయినాయి లైట్గా సైడ్కి.
ఏందో కలర్లో ఏం పూసుకుండో రెడ్గా అయినాయి. అది కిందకు పోయిందా లిఫ్ట్? పైకి పోయిందా? పైకి పోయింది అనుకుంటా, అంతే. కిందకు ఇక్కడ దాకా వచ్చినాక నొక్కొచ్చు అనుకుంటా గైస్. పని చేయదు, కిందకు పోవాల్సింది. షార్ట్ గన్ నేను వదిలేసి వెళ్ళిపోతున్నా. మన బెస్ట్. ఓ ఇందులో షార్ట్ గన్ ఇలా ఉంటుంది కదా, 2లో కూడా ఇలానే ఉంటుంది కదా. కాదు 2లో స్టన్ గన్ కదా, స్టన్ గన్. ఇప్పుడు గ్రానీ వచ్చినా ఫ్రీజ్ అయ్యే ఉంటుంది. ఇందాకేదో రూమ్లో నుంచి వచ్చింది అది. అదైనా మనం స్పాన్ అవ్వగానే అక్కడే స్టక్ అయింది కదా స్టార్టింగ్. ఫ్రీజ్ చేసినాం, ఇంకోసారి రాదు. అది ఎక్కువసేపు ఉండట్లే గైస్. 29 ఫస్ట్ టైం అంతసేపు చూస్తున్నా, అది కూడా నేను చావకుండా. అండ్ ఓల్డ్ క్లిప్ అని నాకు తెలుసు, తెలియదు అనుకున్నావారా? డ్రాప్. అయ్యో పాపం స్లేజీనా, సారీ చంపేసినందుకు. చచ్చిపో, నేను చంపడానికి గంట చంపితే పోవు, దేనికి రీచివో చచ్చిపోతే మనకి. గ్రానీజీ ఈడ స్ట్రక్ అయ్యిరా మీరు? వావ్, నాచో గ్రానీ సే నాచో. టెంట్ పళ్ళు తోముకోవే, క్వాలిటీ టేస్ట్. ఇక్కడ స్టాచ్యూ ఉంది, ఇద్దరిని బాత్రూంలో స్టాచ్యూ వేస్తే ఇద్దరు రండ్రా. గ్రాండ్ ప్రైజ్లో గన్ ఫర్ 2 minutes 30 seconds. ఓ గ్రానీ, హమారా గ్రానీ. ఈడ స్ట్రక్ అయినావా? వద్దు గ్రానీ, దాను మంచిదాన్ని. నేను డ్రాప్ చేసినండి. ఏడుంది సేఫ్కి తీసుకో. వీళ్ళిద్దరిని ఒక మంచి పొజిషన్లో పెట్టాలి ట్రైన్కి. ఇంకో ఈ కీ ఇక్కడ వాష్రూమ్లో పడేస్తున్నా గ్రానీ, అది నాకు తీసివి. ఓకే తీసి, సరేనా గ్రానీ? ఇంకో అల్లో పడేస్తా. తీసి గ్రానీ, గ్రానీ ఇంకా ముందుకు రావాలా? ఓకే ఆగు చెప్పిస్తా గ్రానీ. గ్రానీ రా గ్రానీ. గుడ్, దిస్ ఈస్ గుడ్. ఫ్రీజ్ అట్లా తీసేయవా? ఓకే ఫ్రీజ్ చేసేస్తా. లేదు అంతేలే గ్రానీ, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే. చంపబోయింది గ్రానీజీ. ఈసారి ఆడుకున్నా నీతో. సారీ గ్రానీ, వచ్చేసి ఉంటుంది అది ఈడదాకా. సారీగా అమ్మ పదనిస, నిన్ను కార్లో పెట్టి చంపేస్తా. ఒరే ఫ్రీజ్ అమ్మో, ఇరుక్కుందా నేను అక్కడ. ముసలుడు ఎక్కడ ఫ్రీజ్ అయిందో గైస్. కానీ ఎపిసోడ్ మాత్రం వీళ్ళిద్దరిని ఫ్రీజ్ చేయడం భలే ఉంది. దగ్గరికి వచ్చాక ఫ్రీజ్ చేస్తా. ఓ గ్రానీ, హాయ్ గ్రానీ. ముసలోని కూడా ఫ్రీజ్ చేద్దాం. ఆగండి, ఎక్కడున్నాడు? ఫ్రీజ్లో లేడు, ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ముసలోడు ఇంకా స్పాన్ అయిందో లేదో, వాడిని ఒక్కసారి వేసేసి మన ఎపిసోడ్ సక్సెస్ఫుల్లీ ఎండ్ చేద్దాం. గైస్ గ్రాండ్ వచ్చాడు, ఎట్లోటో తెప్పించి చాలాసేపు పట్టింది. కానీ రారా ఇద్దరిని పక్కన స్టాచ్యూ వేయాలనుకుంటున్నా. నువ్వు ఇట్రారా గ్రాండ్ ముసలోడా, ఫ్రీజ్. అరే నా దగ్గర కాదురా, మీ వైఫ్ దగ్గరికి రారే. ఈడకు రారా, ఇదకు ఫ్రీజ్. ఎస్, ఇద్దరిని ఇలా ఫ్రీజ్ చేస్తూ చూస్తుంటే ఎంత బాగుందో. ఈ అందమైన సీనరీతో మన వీడియోని అయితే సక్సెస్ఫుల్ ఏం చేస్తాం. సరే గైస్, మన గ్రానీలో ఈ ఫ్రీజ్ మనం వాళ్ళని కంట్రోల్ చేయడం ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.